రేవంత్ మార్క్ పాలిటిక్స్, కేబినెట్ ప్రక్షాళనకు ఢిల్లీ గ్రీన్ సిగ్నల్. మున్సిపల్ విక్టరీతో పెరిగిన జోష్, ఇక ఆశావాహుల జాతకాలు మార్చనున్న సీఎం. ఒకరికి ఉద్వాసన, మరొకరికి ప్రమోషన్. ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి మాకం, ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన హైకమాండ్. మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి పేర్లు ఖరారు. మహేష్ గౌడ్ క్యాబినెట్లోకి, మంత్రికి పిసిసి పగ్గాలు. మరి ఏమవుతుంది, ఎవరికి ఫ్రీ హ్యాండ్, ఎవరు వెళ్ళిపోతున్నారు, ఎవరు వస్తున్నారు ఒకసారి చూద్దాం. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు హస్తినా చుట్టూ తిరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే ఊపుతో పార్టీని, ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కేవలం మర్యాదపూర్వకమైనది కాదు, ఇది భవిష్యత్తు తెలంగాణ కేబినెట్ రూపురేఖలను మార్చే ఒక కీలక వ్యూహంగా కనిపిస్తుంది. కేబినెట్ రేస్లో రెడ్డి రాజకీయం. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేసేందుకు రేవంత్ రెడ్డి కొత్త లిస్టును సిద్ధం చేసింది. ఆ లిస్టు ఎవరెవరు ఉన్నారో చూపిస్తా. మంచి వార్త అందించినాం దీంతో. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి బలమైన నేతలుగా ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే. రామ్మోహన్ రెడ్డి పేర్లు మంత్రి పదవుల రేసులో బలంగా వినిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డికి హ్యాండ్. నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆయనకు పదవి దక్కే అవకాశాలు తక్కువేనని సమాచారం. ఇక మహేష్ గౌడ్ ఎంట్రీ. ప్రస్తుతం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ను తన మంత్రివర్గంలోకి తీసుకొని బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలని రేవంత్ భావిస్తున్నారు. భావించడం మంచిగానే ఉన్నది. ఆల్రెడీ గౌడ సామాజిక వర్గంలో పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నాడు. బీసీ సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గం. మరి గౌడ సామాజిక వర్గంలో పొన్నం ప్రభాకర్ ఉంటే వేరే కులాల నుంచి తీసుకుంటే బాగుండేది కన్నా చర్చ జరుగుతుంది. మున్నూరు కాపుల ప్రాతినిధ్యమే లేదు రాష్ట్రంలో. మళ్ళీ రెడ్డిలకు రావులకు పోటీగా మున్నూరు కాపులు వస్తుందని మున్నూరు కాపుల ప్రాతినిధ్యం తీసేస్తూ ఉన్నారు రాజకీయాలల్లో. వాళ్ళందరూ కూడా ఒక్కటి కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఒకే కులానికి ఇప్పుడు రెడ్డిలు 4-5 ఉండొచ్చు, గౌడ బిడ్డలు కూడా ఉండొచ్చు, తప్పులేదు. కానీ బీసీ సామాజిక వర్గం నుంచి వేరే వారికి ఇంకా అవకాశాలు ఇస్తే బాగుండదు అనే చర్చ జరుగుతుంది. ఇక ఉద్వాసన ఎవరికి, పదవి ఎవరికి. కేబినెట్ విస్తరణ అంటే కేవలం ఖాళీల భర్తీ మాత్రమే కాదు, ప్రక్షాళన కూడా ఉంటుందని అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో మంత్రుల పనితీరు, వారి జిల్లాలో పార్టీ సాధించిన సీట్ల ఆధారంగానే పదవుల మార్పు ఉంటుంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఒక సీనియర్ నేతను పిసిసి బాధ్యతలకు బదిలీ చేసి ఆ స్థానంలో కొత్త ముఖాన్ని కేబినెట్లోకి తీసుకోవాలన్నది రేవంత్ మాస్టర్ ప్లాన్. పరిషత్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పదవులు దక్కని వారు తిరుగుబాటు చేయకుండా నామినేటెడ్ పదవులు ఎరవేయడానికి సీఎం ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల తర్వాతే అసలు వాటా. మున్సిపల్ గెలుపు ఒక ఎత్తు అయితే రాబోయే జెడ్పీ మరియు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రేవంత్ రెడ్డికి అసలైన పరీక్ష. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో హజారుద్దీన్కి పదవి ఇచ్చి సీనియర్లను ఎలా సముదాయించారో ఇప్పుడు కూడా అదే ఫార్ములాను అమలు చేయనున్నారు. గ్రేటర్ ఎన్నికల నాటికి కేబినెట్లో బలమైన మార్పులు చేయడం ద్వారా నగరంపై పట్టు సాధించాలని రేవంత్ యోచిస్తున్నారు. ఢిల్లీ పెద్దలు రేవంత్కు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పట్టును మరింత బలపరుస్తుంది. అయితే సీనియర్లను సంతృప్తిపరచడమే ఇప్పుడు ఆయన ముందున్న అతిపెద్ద సవాలు. ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం తర్వాత రేవంత్ రెడ్డి ఇచ్చే క్లారిటీతో రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరికి కీ దక్కుతుందో, ఎవరికి సీటు దక్కుతుందో తెలియనుంది. మరి ఎవరు పార్టీలోకి రాబోతుండ్రు, ఎవరు పార్టీలోకి వెళ్ళబోతున్నారంటే ఇక్కడ రంగారెడ్డి నుంచి ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు మాత్రం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఒకరైతే, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్లు మాత్రం బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక బీసీ కోటాలో ఆ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను క్యాబినెట్లోకి తీసుకొని మళ్ళా పిసిసి ఇంకొకరికి ఇచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఏమవుతుందో తెలియదు కానీ మొత్తం మీద ప్రక్షాళన అని ఆ ప్రక్షాళన ముందుకెళ్తుందా? దీంట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఎవరికైనా ఇచ్చే అవకాశాలు ఉందా? హోమ్ మినిస్టర్ ఎవరికైనా ఇచ్చే అవకాశాలు ఉందా? అజారుద్దీన్ని మంత్రి పదవి చేసిండ్రు, మైనార్టీ శాఖకు పరిమితం చేసిండ్రు. అజారుద్దీన్ మంత్రి అని ఎవ్వడు కూడా విశ్వసిస్తలేడు. ఏదో ఉన్నాడా అంటే ఉన్నాడు, ఓ పోర్ట్ఫోలియో ఉంటుంది, అది ఉంటుంది,
ఒక కారు ఉంటుంది, మన్ను ఉంటుంది, మశానం ఉంటుంది, ఇక జీవితాంతం పింఛన్ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఎమ్మెల్సీ ఇంకా కాలే, ఎమ్మెల్సీ అయితే.